ఏం చేస్తుంటారు మీరే చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఏంటి ఫస్ట్ లాస్ట్ లవ్ని రిజెక్ట్ చేశారా? తను రిజెక్ట్ చేసింది. అవునా? నేను ప్రపోజ్ చేశాను, తను రిజెక్ట్ చేశారు. ఎట్లా మళ్ళీ బ్యాక్ తను ప్రపోజ్ చేయకపోతే మళ్ళీ ఇంకా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఒకసారి చెప్పండి ఆ లవ్ స్టోరీ అంతా. లవ్ స్టోరీ ఇట్స్ లాంగ్ 7 years బ్యాక్ అనుకుంటా. నేను ఒక మేరీపట్నం అలా వెళ్ళాను అనమాట. తను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. ఎప్పుడు మీరు యాంకర్ కాలేదా ఇంకా? కాదు. ఓకే. 10th స్టూడెంట్ కాలేజ్లో. ఓకే. బీటెక్ ఫైనల్ ఇయర్ 3rd year ఉండేది అనమాట. సో నేను నార్మల్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. నార్మల్గా బైక్ వెళ్ళి దిగాను. తను ఒక అమ్మాయి బుక్ చేయవద్దు కూర్చుంది అన్నమాట బస్ స్టాప్లో. ఎవరు అమ్మాయిని చూశాను. అమ్మాయి బాగుంది అని ఒక 5 minutes చూస్తూ ఉన్నాను. ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2-3 days అలాగే ఫాలో అయ్యాను అమ్మాయిని తెలియకుండా చూస్తూ ఒక 2 years అలాగే ఫాలో అయ్యాను. అంటే అమ్మాయికి తెలుసు, బట్ నేను తెలియదు ఎవరు ఫాలో అవుతుంది. అమ్మాయి తిరిగి చూడలేదు కాదు. సో 2 years ఫాలో అయ్యాను. దాని తర్వాత మెల్లగా హాయ్ బాయ్ పరిచయం అయింది. సో ఆ హాయ్ బాయ్ మాట్లాడడానికి నాకు 1 year పట్టింది అనమాట. అంటే తను కూడా అప్పుడు మాట్లాడేది కాదు సరిగ్గా. వెళ్ళిపో మాట్లాడద్దు అని చెప్పేది. దాని తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ప్రపోజ్ చేశాను ఒక రోజు. ఓకే. ఈ రిజెక్షన్ కథ ఏంటి అంటే ఇప్పుడు బస్ స్టాప్ లో చూసాడు, బాగుంది. బస్ స్టాప్ లో చూడడం, అమ్మాయి బాగుంది అంటే ఎవరైనా అబ్బాయిలు చూస్తారు, అది వదిలేయండి. దాని తర్వాత కాలేజ్ దాకా వచ్చి ఫాలో అయిపోయారు. కాలేజ్ వరకు బాగుంది. అంటే ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి పడుతున్నాడు అంటే చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. నాకు కూడా అచ్చా ఓకే ఎవరో పడుతున్నారు కదా చూసుకుంటే వెళ్ళిపోతాండి అని అనుకుంటాం. కానీ హాస్టల్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అచ్చా ఓకే ఎన్ని రోజులు ఫాలో అవుతాడు చూద్దాం. 1 year గమనించలేదు. మళ్ళీ దాని తర్వాత గమనించడం స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు బోర్ కొట్టి తనే మానేస్తాడులే అనుకునేదాన్ని. కానీ అమ్మో చాలా ఫాలో అయ్యేవాడు. పాపం విసుగు రాలేదనుకుంటే నా వెంట పడి. దాని తర్వాత నేనే మాట్లాడడం హాయ్ సింపుల్గా, అంటే చిన్న ఫ్రెండ్ స్టోరీ లాగా, అంటే హాయ్ బాయ్తో అలా స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ ఎందుకంటే మనం బయట ఎక్కడే కలుసుకునే వాళ్ళం, సేమ్ కాలేజ్ కాదు, ఎలా కలవాలి అలా బేకరీలో అలా స్టార్ట్ అయ్యింది. వన్ ఫైన్ డే టెంపుల్కి వెళ్ళాము, సాంఘీ టెంపుల్. అప్పుడే ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెనకాల కూర్చోవడం అంటే ఫస్ట్ టైం నాకు. బైక్ మీద అలా తీసుకెళ్ళాడు. బైక్ నడి రోడ్డు మీద బైక్ ఆపుతారని ఎవరన్నా అనుకుంటారా? ఎవ్వరు లేరు అక్కడ జనాలు. నాకు చాలా భయం వేసింది. బైక్ ఆపేసి దిగాడు. అక్కడ ఏదో చెట్లలో ఏదో ఎత్తుకుంటున్నాడు. ఏంటబ్బా అంటే అక్కడ ఉన్న ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి విల్ యూ ప్లీజ్ మ్యారీ మీ ఆ ప్రపోజ్ చూడాల్సింది. భయంతో టెన్షన్తో నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. నాకు కూడా కొంచెం టెన్షన్ వేసింది. సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చాను. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. అంటే ఆ స్మైల్ లో ఇంకా టైం కావాలి అన్నట్టుగా. అంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి. అంటే తను నవ్వింది అంతే. సో అందులో పాజిటివ్ అనేది నేను ఆలోచించలేదు అనమాట. సో అలాగే కొన్ని రోజులు మాట్లాడిన ఒక 3 months తర్వాత నా బర్త్డే తను ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఓకే. జస్ట్ వెంబడి పడ్డాడు కంటిన్యూస్ గా అన్న ఉద్దేశం మనసులో ఉండి ప్రేమించారా, లేకపోతే ఇంకా వేరే స్పెషల్ రీజన్? అలా వెంట పడాలన్నా కూడా నాకు తన ఇంట్రెస్ట్ కనిపించింది, ఆ డెడికేషన్ కనిపించింది. నాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నేను అబ్బాయి గురించి తెలుసుకుంటున్నాను కదా, ఒక్కో విషయం, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాను, తను ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్నాను. అలా మాట్లాడిన తర్వాత వెంట పడ్డాడని కాదు, తనతో మాట్లాడిన తర్వాత నేను టైం తీసుకొని, తను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 3 months టైం తీసుకొని ఓకే ఎస్ చెప్పచ్చు అని ఎస్ చెప్పా. మీరంటే కూడా నాకు ఇష్టమే అని చెప్పా. కానీ ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ ఐ లవ్ యూ నేను చెప్పలేదు కదా, ఇప్పటికీ చెప్పలేదు. అంటే తను ప్రపోజ్ చేసి మీ టూ అంటాను కానీ ఐ లవ్ యూ నేను చెప్పాలి అని ఉంటుంది కదా. అట్లా ఓకే అని చెప్పా. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దరు అభిప్రాయాలు కలవడం. కాకపోతే ఇంట్లో ఒప్పుకోరు అని మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. ఒప్పుకోరు మాకు అర్థమైపోయింది. తెలుగు మరాఠీ ఎవరు ఒప్పుకుంటారు? మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్సే నన్ను యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లో నేనే ఫైట్ చేసి మా నాన్నతో ఫైట్ చేసి లేదు మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో మీ ఇష్టం, నేను మాత్రం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి పెళ్లి చేసుకోవడం మానేస్తాను. లాస్ట్ ఇయర్ మీకు బాగా నచ్చింది ఏంటి? కొంచెం పేషెన్స్ ఎక్కువ అండి. అంటే తను మీడియా ఫీల్డ్లో ఉంది కదా, సో రకరకాల క్వశ్చన్స్ గాసిప్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ క్రాస్ చేసి అందరితో స్మైల్గా ఉంటుంది చూసారా, అది బాగా నచ్చుతుంది అనమాట.
మెయిన్గా పేషెన్స్, ఓపిక చాలా ఎక్కువ అమ్మాయి. తను ఇష్టపడడానికి ముందు ఆ ఫీల్ లేదుగా బిఫోర్ లేదు, ఇంతకుముందు కూడా ఉంది, చాలా పేషెన్స్ ఉంది. ఇంతకుముందు అయితే ఇన్నోసెన్స్, చాలా ఇన్నోసెన్స్, అసలు ఆ అమ్మాయికి లోకజ్ఞానం ఏమీ తెలియదు, సింపుల్ క్యూట్ ఇన్నోసెంట్ అమ్మాయి అన్నమాట. సో ఆ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది. బోలా బోలా. ఓకే ఓకే, మీకు నచ్చింది అదే, ఇంకా అంతేనా? అంతే. ఒక మనిషిని ఇంతకంటే ఎక్కువ ఇష్టపడడానికి రీజన్స్ ఎత్తుక్కోకూడదు. మనం రీజన్స్ ఎత్తుక్కొని లవ్ చేయకూడదు. ఇక్కడ అనిపించాలి, నాకు అనిపించింది నా సోల్మేట్ తినే నేను ఎంతో హ్యాపీగా ఉండగలను అని అనిపించింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు 7 years ట్రావెల్ చేసామంటే 7 years లో మేము హ్యాపీగా ఇలాగే వెళ్తున్నామని లేదు. చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. మాకు అలా చాలా గొడవలు జరిగాయి. గొడవలు జరిగినా మేము కాంప్రమైజ్ అవ్వలేదు. సో కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకునే వాళ్ళం, ఎవరిది తప్పు, ఎక్కడ జరుగుతుంది ఇదంతా. సో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఏదైనా మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం అయితే ఫస్ట్ కూర్చొని మాట్లాడతాం. ఒకరు చెప్పేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ముందు నేను చెప్పేది విను అంటాను, వింటాడు. దాని తర్వాత ఇప్పుడు నేను మాట్లాడినా అది నాకు చాలా ఇష్టం. అంటే ముందు కంఫర్టబుల్ స్పేస్ ఇస్తాడు, నువ్వు చెప్పేది చెప్పు, విన్న తర్వాత నేను మాట్లాడతా. అది నాకు చాలా ఇష్టం. సో అలాంటి పర్సన్ ఎలా మిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా గొడవలు జరుగుతాయి, ముందు నేను అంటే చాలా మందిలో చూసాను ఏంటంటే నేను చెప్పింది వినట్లేదని చెప్పేసి అక్కడ మాట్లాడతారు, అక్కడ అంటే ఇద్దరిలో గొడవ స్టార్ట్ అవుతుంది, ఈగో స్టార్ట్ అవుతుంది, ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. మా ఇద్దరి మధ్యలో ఆ ఫైటింగ్ దాకా రాదు. నేను మాట్లాడుతున్నప్పుడు తను సైలెంట్ అవుతాడు, సో తను మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్ అవుతాను. అది రిలేషన్ ని అదే కాపాడుతుందేమో అనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన ఒక చిన్న ఇష్యూ, ప్రేక్షకులతో షేర్ చేసుకోగలిగే ఇష్యూ ఏదైనా ఒకటి చెప్పండి, కూర్చొని మళ్ళీ సాల్వ్ చేసుకునే. మా ఇద్దరి ఫ్యామిలీ కాకుండా రూమర్స్ గురించి చెప్తా. రూమర్స్ వస్తున్నాయి. సో కాంబినేషన్ రూమర్ వస్తున్నప్పుడు ఏంటి రూమర్ ఏంటి, ఎందుకు నన్ను ఈ రూమర్స్ వస్తాయి అంటే నువ్వు బాగా కనిపించినా కూడా, అంటే నీ డ్రెస్సింగ్ వైజ్ కూడా నువ్వు బాగుండి కూడా ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి అని తను స్టార్ట్ చేస్తే అప్పుడు నేను దాన్ని రూమర్స్ వల్ల నీకు ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు అంటే ఇండస్ట్రీలో నేను వర్క్ చేయడం నీకు ప్రాబ్లమా? మేము డిస్కస్ చేసేవాళ్ళం. అంటే తన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తా. నాకేమైనా డౌట్స్ ఉంటే తను మాట్లాడుతున్నప్పుడు సరే షూట్స్కి అబ్బాయి చాలాసార్లు వచ్చాడు, ఎవరికి తెలియదు. షూట్స్ జరుగుతున్నప్పుడు చూశాడు ఎలా ఉంటుంది, ఎవరికి తెలియకుండా వస్తాడు, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిస్తే చాలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా పిల్లకి ఇలా మాట్లాడతారు. సో అందుకే నేను స్టార్టింగ్ నుంచి ఇంట్లో నాకు ఒక బావ ఉన్నాడు, బావతో నాకు ఫిక్స్ అయింది, నేను ఆ బావని పెళ్లి చేసుకుంటున్నాను అలా ట్యూన్ చేశాను నాకు తెలిసిన వాళ్ళందరికీ. అందుకని నాకు ఎక్కువ ప్రపోజల్స్ అలా కూడా రాలేదు. మేము ఏది డిస్కస్ చేసుకున్నా ఓకే దానివల్ల నీకు ప్రాబ్లం అవుతుందా, ఓకే ఏం చేయొచ్చు అని డిస్కస్ చేస్తాం. ఎక్కువ రూమర్స్ గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం స్టార్టింగ్. దాని తర్వాత తను కూడా పట్టించుకోవడం మానేశాడు. ఓ ఇలాగే ఉంటుందా, ఏం లేకపోతే ఎందుకు రాసుకుంటారు అలా అడగడం స్టార్ట్ చేశాడు. అది భావన ఎప్పుడు చూపించమని ఎవరు అడగలేదా మీ కొలీగ్స్? అడుగుతారు. తను యాక్చువల్లీ ఈ 1 year నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు, బెంగళూరులో వర్క్ చేస్తారు యాక్చువల్లీ. సో 1 year నుంచి దూరంగా ఉండలేక అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడే ఉంటున్నారు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.